హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. ఈరోజు మీకోసం టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ మసాలాలు వేయకుండా తక్కువ మసాలాలతోనే గ్రేవీగా వచ్చేలా ఎలా వండుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్. దానికోసం ముందుగా చికెన్ని కడుక్కొని పెట్టుకోవాలి. మీరు ఎంత తీసుకుంటారో అంత చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 2 పావుల దాకా ఆయిల్ని వేసుకోవాలి. చికెన్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం అంత బండ పువ్వు వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు ఇలాంటివి ఏం అవసరం లేవండి. 2 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వీటిని ఎక్కువ ఫ్రై చేయకూడదు. చిన్న మంట మీద కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి చికెన్ని వేసుకోవాలి. పసుపు ఇప్పుడే వేసుకోవద్దండి, మాడిపోతుంది. కాబట్టి చికెన్ అన్నది కడుక్కొని దీంట్లోకి వేసుకోవాలి. చూడండి, చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. చికెన్లో నుంచి వెళ్ళి వాటర్ అన్నవి మొత్తం బయటికి వచ్చేస్తుంది. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అన్నీ బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా వేసుకోవాలి. బయట షాప్లో దొరుకుతుంది కదా, ఆ చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేస్తేనే ముక్కకు మసాలా అన్నది మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వాటర్ అన్నీ ఎలా వచ్చేస్తుందో. ఇంకొక 2 మినిట్స్ ఉంచితే వాటర్ మొత్తం ఇంకిపోతాయి. చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మగ్గించుకోవాలి. అయితేనే చికెన్ అన్నది టేస్టీగా అవుతుంది. ఇంకొక 2 మినిట్స్కి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి పసుపు, సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. నేనైతే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల దాకా కారం వేస్తున్నా. కారం తక్కువ తినేటోళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. మగ్గిన తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. చికెన్ ఆల్రెడీ మగ్గిపోయి ఉడికిపోయి ఉంటుంది కాబట్టి కొన్ని వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద చికెన్ బాగా ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చికెన్ ఉడికితే మీకు ఇంత గ్రేవీ కావాలనుకుంటే ఇంతే ఉంచుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా మంట పెద్దగా పెట్టేస్తే గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది.
ఇప్పుడు దీంట్లోకి కొంచెమంతా కుడక పొడి, కొంచెమంతా ధనియాల పొడి వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అంతే, ఒకసారి కలుపుకొని దించేసుకోవడం. టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. దీంట్లో గ్రేవీ ఉంచుకోవచ్చు, ఉంచుకోకపోవచ్చు, మీ ఇష్టం. మీరు ఎలా అనుకుంటే అలా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.